4, 5. I love dosa. Only eating, no speaking. హాయ్ గైస్ అండ్ సైబర్ సిటీ దగ్గర ఉన్న చట్నీస్కి వచ్చాం మేము ఈరోజు. సో బేసికలీ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటి అంటే హైదరాబాద్లో బిగ్గెస్ట్ దోశ చట్నీస్లో ఉంటుందంట. చట్నీస్ 70 mm దోశ. 70 mm అంత దోశ అంటే అంత ఫస్ట్ అంత పెద్ద ప్యాన్ ఉంటుందా? ఏమంటారు ఉంటుంది. ఈ రోజు ఛాలెంజ్ ఏంటి అంటే ఆ దోశని ఎవరు ఫాస్ట్ గా ఫినిష్ చేయగలరు అని చెప్పేసి. ఓకే యా, ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ దోశ ఛాలెంజ్ వీఆర్ ఎవర్ టేకింగ్ ఇట్. లెట్స్ గో. Sindhu, this is my first time in chutneys and I'm very excited. How is your feeling? చాలా ఎక్సైటింగ్ కానీ భయం అవుతుంది అంత పెద్ద దోశ ఇట్లా. ఇక్కడ యాక్చువల్లీ చాలా రకాల మెన్యూ ఉన్నాయి కానీ నాకు రెండు వాటి మీద వెళ్ళాయి అనమాట. ఒకటి 70 mm దోశ, ఇంకొకటి పేపర్ దోశ. పేపర్ దోశ విల్ బి లైక్ వెరీ క్రిస్పీ. ఇట్ ఈస్ ద దోశ ఆఫ్ డ్రీమ్స్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ దే ఈవెన్ మెన్షన్ టైమింగ్స్. ఏది ఎప్పటి వరకు ఉంటాను. సో ఇట్స్ వెరీ నైస్. మనమే లేట్ వచ్చింది. మీరు పొద్దున్నే లేచి టిఫిన్ తినాలన్నమాట. మాకులాగా మధ్యాహ్నం టైంలో టిఫిన్లు అది తినద్దు, మీ ఆరోగ్యం పాడవుతుంది. మేమైతే పార్ట్ చేసుకుంటాం మీకోసం. సో ఇట్స్ ఓకే. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ దోశ టు కమ్. एक ही डोसा है ना? ये एक ही डोसा है और एक आ रहा है ना బ్రో. సూపర్. సో సింధు వి గాట్ అవర్ దోసాస్. ఇంత పెద్దగా ఉంటాయి అనుకోలేదు. అప్పుడే ఛాలెంజ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే తినకు. సో మనకి 15 minutes టైం ఉంటుంది. హూ విల్ లీడ్ ద దోసా ఫస్ట్ అని చెప్పేసి కంప్లీట్ చేసేది వాళ్ళు విన్నర్ అవుతారు. నాకు భయం అవుతుంది కానీ నేనే విన్నాను. లెట్ ద ఛాలెంజ్ స్టార్ట్. సో బేసికలీ మనకి దోశ ఇచ్చాడు కదా, చట్నీస్ 2 రకాలు ఉన్నాయి, మసాలా ఉంది, సాంబార్ ఉంది. అండ్ ఐ లవ్ టు ఈట్ దోశ విత్ ద సాంబార్. ఇట్స్ డిగిన్. కానీ ఫస్ట్ ఇంత పెద్దది దోశ. అండ్ ఫస్ట్ మనం ఇంత పెద్ద దోశ తినాలి అంటే మనం కంఫర్టబుల్గా ఉండాలి. సో వెనకాల తిరిగి కాళ్ళు మడత పెట్టేసుకుని విందు భోజనాన్ని మొదలు పెడదాం. క్రిస్పీ పార్ట్ ఆఫ్ దోశ, సాంబార్, దాంతో పాటు ఒక మంచి చట్నీ. ఇదే కదా బ్రో మనకి జీవితంలో కావాల్సిన ఆనందం. నేను నైనా ఇది ఛాలెంజ్ ఉందని చెప్పిందని చెప్పి ఐ డెంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. లైక్ టుడే ఐ డెంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఆబ్వియస్లీ. అండ్ నేను డిన్నర్ కూడా స్కిప్ చేసినాం, మొత్తం స్టాప్ చేయాలని చెప్పి. సో అది నా స్ట్రాటజీ అన్నమాట. ये चटनीस क्या है बोलो ना? चना दाल, टोमेटो चटनी, चिल्ली. अच्छा ओके. अच्छा इमली का चटनी. I don't like इमली चटनी but इमली चटनी likes me. What makes a sambar the best? ఏం ఇంత తిక్కుని? ఇట్స్ నాట్ లైక్ అ సాంబార్, ఏదో పులుసు ఫ్లేవర్ వస్తున్నాను. సో ఇది మసాలా దోశ అనుకుంటా. లోపల ఏమంటారు ఏం లేదు, లోపల ఉండాల్సింది కూడా ఇంత ఆలు ఇచ్చిండు. ఐఎమ్ నాట్ గోన్ ఈట్ ఆలు, ఎందుకంటే ఆలు తింటే చాలా ఫుల్ అయిపోతుంది. ఓకే ఫస్ట్ మధ్యాహ్నం బుక్కది తినేసి దీన్ని 2 సపరేట్గా చేసేస్తాను. అది నా స్ట్రాటజీ. ఇంత దోశ ఐల్ హ్యావ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ జనరలీ. దిస్ ఈజ్ లైక్ 1 2 3 4 6 7 టైమ్స్. లైక్ నేను ఈ దోశ వీక్ మొత్తంలో తినే బ్రేక్ఫాస్ట్ ఇది. ఏం చేద్దాం మీకోసం గైస్, దీనికోసం అని హ్యావ్ టు హిట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సింధుని మనం ఒక క్వశ్చన్ అడుగుదాము, తను ఎలా ఆన్సర్ చేస్తే చూస్తాం. వీ కెన్ సీ వెదర్ సింధు ఇస్ అ రియల్ దోశ లవర్ ఆర్ ఫ్యాన్. సింధు దోశ ఎక్కడ ఫస్ట్ ఆరిజినేట్ అయింది? నువ్వు 2 minutes త్యాగం చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ ఫ్లూస్. ఓన్లీ ఈటింగ్, నో స్పీకింగ్. నో దట్ ఈస్ ద క్వశ్చన్. ఇట్ ల్యాడ్ పాయింట్స్. దోశ ఐ గెస్ ఇట్స్ ఏదో పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. బా చాలా మంచి ఆన్సర్ చెప్తావు చెప్పా. తమిళనాడు, మైసూర్ తప్పుదారి పట్టిస్తుండు బాయ్. దోశ ఇస్ ఆరిజినేటెడ్ ఇన్ ఉడిపి. బ్రో సౌత్ ఇండియా కదా? కాదు, ఇడ్లీ కేమ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇన్ని చట్నీస్ ఉన్నాయి కదా, ఏంది నాకు అర్థం కాలేదు. ఇది దిస్ చట్నీ లుక్స్ ఇంట్రెస్టింగ్ గైస్. తీయ the main ingredient ఆలు.
ఆలునే టేస్ట్ చేయలేగా ఇంకా. పూరితో వస్తాడు కదా అట్లుంది ఆలు. కానీ ఎక్కువ తినద్దు ఎందుకంటే ఫుల్ అయిపోతాయి కాబట్టి. మాట్లాడుతున్నావు నువ్వు మొత్తం. గైస్ నేను మీకోసం మాట్లాడాలా లేకపోతే ఛాలెంజ్ ఫస్ట్ ఫినిష్ చేయాలా? ఏం చేయమంటారు ఫస్ట్ చెప్పండి. ఎందుకంటే బేసికల్ ఇంత పెద్ద దోశ వచ్చినప్పుడు అందరి కళ్ళు దోశ మీదే ఉంటాయి, దిష్టి పెట్టేస్తారు. అందుకే ఇంక మొత్తం తినలేమేమో అని చెప్పేసి నా ఫీలింగ్. అందరు చూసేస్తారని చెప్పేసి ముందే ఫోల్డ్ చేసేస్తామా? ఐ డోంట్ వాంట్ టు ఫోల్డ్ ఇట్. ఈ టేబుల్ అంతానే ఉండనియండి. అండ్ ఐ లవ్ దోశ. కానీ ఇంత దోశ తిన్న తర్వాత మళ్ళీ వారం వరకు నేను తినలేనేమో, నాకు తెలియట్లేదు ఏం చేయాలో. బట్ వన్ థింగ్, దోశ ఇస్ లవ్. మీకు కూడానా? దోశలో మీ ఫేవరెట్ కాంబినేషన్ అండి? యూజువల్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోశస్ ఉంటాయి కదా. సాంబార్ చేద్దాం, తొందరగా జారిపోతాయి అనమాట. జల్దీ తీయగా కోకోనట్ చట్నీ. ఎప్పుడైనా దోశ ఊరించుకుంటే తినాలి, మనకు అసలు తినకండి. మేమైతే ఏదో ఛాలెంజ్ చేస్తాం. అండ్ ఆల్సో టు ఆల్ ద నార్త్ ఇండియన్ పీపుల్, ఇట్స్ దోశ నాట్ దోశ. I feel dosa should be considered as a national South Indian breakfast. Do you also think the same? Comment down. Yeah. So మనకు పేరు తెలియనప్పుడు ఇలా కథ మఫియానా అంటారు. నాకు అనిపిస్తుంది తెలుసా, తినేటప్పుడు మీరు మాట్లాడదు మంచిగా ప్రశాంతంగా ఊరించుకుంటే. గైస్ ఐఎమ్ డన్ విత్ 1/3 of the dosa and I don't think I can do it anymore. I need help. నేను దోశని సెపరేట్ చేస్తాను. ఇలా అయితే మనకు టైం సరిపోవట్లేదు. దోశని విడదీయాల్సి వస్తుంది. సారీ దోశ. ఫస్ట్ దీని సంగతి చూసి నీ సంగతి తర్వాత చూస్తా. సగంలో సగం కూడా అవ్వలేదు. చాలా కాన్ఫిడెంట్గా తినేస్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యావు. ఐ నీడ్ ఎ లైఫ్ లైట్ నౌ. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైనా హెల్ప్ మీ. ఇది నువ్వు కంప్లీట్ చెయ్యు, నేను కంప్లీట్ చేస్తా. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ ఎనీమోర్. ఇది ఒక్క బుక్క తినేసి కొంచెం డిఓపిని హెల్ప్ అడగచ్చా? డిఓపిని హెల్ప్ అడగచ్చా? ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ ఆమ్ అ దోశ లవర్. లైక్ నాకు రోజు ప్రతి పూట దోశ ఇచ్చి తింటా. ఈ దోశ తిని నో వాటర్. అసలు అది చూసినావు ఎంతగానో ఉంది. నేను ఇంకా యూ షుడ్ ట్యాగ్ మీ. నీకు చాలా ఈజీ చేసిన పని. ఇప్పుడు నీ కడుపు డోరేమాన్ పాకెటా? ఎంత పోతే అంత పడుతూనే ఉంటుందా? వివాహ భోజనము. నీకు దోశ ఇష్టమన్నామా? దిస్ మచ్ దోశ లెఫ్ట్ గైస్. హేమంత్ నైనా చూడండి, ఇంతే లెఫ్ట్. అంటే ఇట్లాంటి ఛాలెంజెస్ ఓన్లీ హార్డ్ కోర్ ఫుడీస్ లాగా చేయాలి, నేనంటలు కాదు. అయిపోయింది గైస్, మనం తినేసాం. ఇంకా 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 దిస్ ఇస్ మై లాస్ట్ వన్. ఇది తిన్నావా? థ్యాంక్స్. తినడం ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ గెలిచామని చెప్పడం ఇంపార్టెంట్. మేము గెలిచామని చెప్పాం, వాళ్ళు తిన్నారు. అసలు వచ్చేస్తుంది విన్ అయ్యాయి. సరే ఐ వెరీ టైర్డ్ ఆఫ్ విన్నింగ్ యూనో. అండ్ నాకు కొత్త ఛాలెంజెస్ లైక్ గివ్ మీ కొత్త ఛాలెంజెస్. విన్ అయ్యాయి నాకు అలవాటు, నాకు టైర్డ్ అయిపోతుంది. ఏ చూపి ఇట్లా అది తినేస్తారు బ్రో. గెలిస్తే ఏముంది హేమంత్, ఒకసారి గెలుస్తారు. ఓడిపోతే ప్రతిసారి నేర్చుకుంటాం మనం. సరే నెక్స్ట్ ఛాలెంజ్లో మనం చూసుకుందాం. లిటరల్లీ నేను ఏం తిన్నా నాకు అర్థం కావట్లేదు. పావులో పావు వంత కూడా తినలేదు నేను. గైస్ ఈరోజు ఛాలెంజ్కి మనం ఆఖరికి వచ్చేసాము. ఆఖరి ఘట్టం అయిపోయింది. యా. అండ్ కళ్ళకు కట్టినట్టు కనపడింది విన్నర్ ఎవరని చెప్పేసి వీళ్ళే. అండ్ మనం నేనైతే నా టీంలో ఉన్న వాళ్ళందరూ టీం 9 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ చెందొద్దు. మనం నెక్స్ట్ మంచి ఛాలెంజ్ నేను గెలిచే ఛాలెంజ్ ప్లాన్ చేసి అయ్యేపోయింది, లైక్ పానీపూరి టీమ్ కాంపిటీషన్. అదే మనం విన్ అవుతాం. నాకు చాలా లవ్
Pani Puri is like full heart. It has the whole heart in it. Okay. I hope you like this video. And if you know the drill, if you like the video, do like, షేర్ comment, అండ్ సబ్స్క్రైబ్. subscribe చేసుకుంటే నా డిమాండ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు మాది అర్థమైందా? మాది.